ప్రేమ కలిగినటువంటి మా దేవ, మా ప్రభువా, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రములు. పరిశుద్ధ గ్రంథములో నుంచే మీ యొక్క మాటను మేము చదివాం. వాస్తవానికి దాన్ని ఏ విధంగా వివరించి నీ బిడ్డలకు అందించాలో మాకు తెలియదు నాయన. రొట్టె విరిచి నోటికి అందించిన సందర్భంగా నీ పలుకులు అందింపచేసి స్థలంలో ఉండి నీ బిడ్డలతో మీరే మాట్లాడి మహిమ పొందుకొనమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్య భాగంలో ఇర్మియా గ్రంథములో 2వ అధ్యాయం 17వ వచనంలో ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఏమని రాయబడింది అని ఆలోచన చేస్తే, నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలగజేసుకుంటివి కదా అనే వాక్యాన్ని చదువుతూ ఉన్నాం. ఏ బాధ అంట? కలిగి ఉన్నటువంటిది. అది ఏ బాధ అయినా సరే. కనుక బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పేటువంటి విషయం ఏమిటని ఆలోచన చేస్తున్నప్పుడు బాధ అనేటువంటిది ప్రతి వారికి ఉంటుంది. కానీ ఆ బాధ ఎందుకు వచ్చింది? దేవుడైనటువంటి యెహోవా యేసుక్రీస్తు ప్రభువారిని, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనకు అప్పగించాడు, మన కోసం భూమి మీదగా పంపించాడు. మన నిమిత్తమై ఆయన తన ప్రాణాన్ని అర్పించడం జరిగింది. మనందరిని కూడా విలువ పెట్టి కొన్నాడు. ఆయన ఏం చేశాడంట? సంపాదించుకున్నాడు. మన సొత్తు కాదు. ఎవరి సొత్తు అంట? ఆయన సొత్తు. మన సొత్తు కాదు, మన సొత్తు కాదు. మనం ఎవరి సొత్తు అంటే ఆయన సొత్తు. ఆయన ఏమి చెబితే అది మనం చేయాలి. నా ఇష్టము నా శరీరము, నా కళ్ళు నా శరీరము, నా శరీరం అంతా నాది నాది అని చెప్పి నువ్వు అనుకోవడానికి ఏమాత్రం వీల్లేదు. ఎందుకంటే దేవుడు నీ కోసం విలువ పెట్టి నిన్ను సంపాదించుకున్నాడు. కనుక నీవు నీ సొత్తు కాదు. ఎవరి సొత్తు అంట? నీవు దేవుని సొత్తు. కనుకనే ఇక్కడ ఏమంటూ ఉన్నా యెహోవా నిన్ను మార్గం నడిపించుచుండగా, ఇలా చదువుకుంటే బాగుంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను మార్గం నడిపించుచుండగా నీవు ఆయన విసర్జించుట వలన అన్నాడు. ఎవరినంట? ఆయనను అనగా యేసుక్రీస్తు ప్రభువారిని, లేక సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి నువ్వు విసర్జించటము వలన. ఎలాగ విసర్జిస్తాం? మనం శ్వాస పీల్చుకుంటాం. ఏం చేస్తా ఉంటా? పీల్చుకోకుండా ఎవరైనా ఉండగలరా? ఎవరు ఉండలేరు. శ్వాసను పీల్చుకుంటాం. పీల్చుకుని అలాగే ఉంటామా? పీల్చుకున్నప్పుడల్లా వదులుతూ ఉంటాం. వదిలిందేమో చెట్టు స్వీకరిస్తాయి. అర్థమవుతుందా? మనకు కావలసిందేమో చెట్ల నుంచి ఆక్సిజన్ అనేటువంటిది మనిషి బ్రతకటానికి మొక్కల నుంచి మనకు వస్తూ ఉంటుంది. అంటే మనిషి బ్రతకటానికి కావలసినటువంటి ఆక్సిజన్ వస్తుంది. మనిషి వదిలినటువంటిదేమో అది డేంజర్. కనుకనే అవి చెట్లు వాటిని తీసుకుని శుద్ధి చేస్తున్న సందర్భంగా మనకు కనబడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏమిటంటే, విసర్జించుట అనే పదం గురించి ఈ విషయాన్ని చెప్పుకోవడం జరిగింది. కనుకనే దేవుని బిడ్డలైనటువంటి వారము ఆయన నడిపిస్తున్నాడు. మనం చేయబట్టుకొని, ఏం పట్టుకొని? చేయబట్టుకొని ఆయన మార్గం నడిపిస్తున్నాడు. అసలు ఆయన మార్గం ఎలాగుంటుంది? విశాలంగా ఉంటుందా? ఇరుకైన మార్గంగా ఉంటుందంటే క్రొత్త నిబంధన గ్రంథంలో ఉంటుంది. విశాలమైనటువంటి మార్గము, ఇరుకైనటువంటి మార్గాలు 2 ఉంటాయి. విశాలమైన మార్గములు చాలామంది వెళ్తారు. ఎలాగెళ్తారంట? చాలామంది వెళ్తారు. ఇరుకైన మార్గములు అందరూ వెళ్ళరు. విశాలమైన మార్గంలో 1000 మంది వెళితే ఇరుకైన మార్గములు 10 మంది 20 మందే వెళ్తారు. కారణం ఏంటంటే ఇరుకైన మార్గము చాలా నడవటానికి ఇబ్బందిగా ఉంటుంది. ఆ మార్గములు అన్నీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. కనుక అయినప్పుడు కూడా వాటికి తట్టుకొని ఆ మార్గం నడిస్తే అక్కడ దేవుడిచ్చేటువంటి కిరీటము మనకు దొరుకుతుంది. విశాలమైన మార్గం నడవటానికి అనుకూలంగా ఉంటుంది. విచ్చలవిడికి తనంగా ఉంటుంది. లోక ఆశలు కలిగినటువంటివి ఉంటాయి. వాటి కోసం సంతోషంగా జీవించవచ్చు. ఒక మ్యాప్ కూడా తయారు చేశారు, ఒక సావాసం వారు. దాన్ని విశాలమైన మార్గంలో సినిమా హాల్స్ ఉంటాయి. అంటే ఏముంటాయి అంట? సినిమా హాల్స్ ఉంటాయి, క్లబ్బులు ఉంటాయి, మందు షాపులు ఉంటాయి, డాన్స్ ప్రోగ్రాలు ఉంటాయి, రకరకాల కలిగినటువంటి విచ్చలవిడితో కూడుకున్న పేకాట, రకరకాలైనటువంటి అన్నీ ఉంటాయి అంట. దాంట్లో విచ్చలవిడితో కూడుకున్నటువంటివి వేసి గృహాలు ఉంటాయి విశాలమైన మార్గంలో. ఇవన్నీ అనేకులకు కావాలి కనుకనే శరీర కోరికలు కలిగినటువంటి వారు కనుక దానిలోనికి వెళతానికి అన్నీ ఉన్నాయి కనుకనే వెళతారు. ఇరుకైన ద్వారంలో అవేవి ఉండవు. నువ్వు నడవటానికి ఇబ్బందిగా ఉంటుంది. అవసరమైతే ముళ్ళు కూడా ఉంటాయి అందులో నడవటానికి. ఏది ఏమైనా సరే నీకు పూలబాటుగా ఉండదు. అది మెత్తని దారిగా చక్కగా రూట్గా ఉండదు. అది ఇరుకు అయినటువంటిది. క్యూ పద్ధతిలో వెళ్ళాలి, జాగ్రత్తగా వెళ్ళాలి. నీకు అక్కడక్కడ అపాయాలు తగులుతూ ఉంటే వాటిని ఛేదించుకుంటూ వెళ్ళాలి.
కనుకనే దీనిలోకి వెళ్ళేవారు అమ్మో అంత దాంట్లో మనం ఏడ పడతాం ఏడ నడుస్తాం, ఆ ఇబ్బందులు మనకెందుకు, ఇది విశాలంగా ఉందని చెప్పి దీంట్లోనికి వెళ్తే చివరికి అగ్నిలోనికి పోతారు. ఎక్కడికి పోతారంట? అగ్నిలోనికి పోతారు. విశాలంలో పోయిన వాళ్ళు ఇరుకు తట్టుకుంటూ, ఇరుకులో వచ్చిన సమస్యలు ఎదుర్కొంటూ దానిలో కొనసాగుతున్నప్పుడు చివరికి ఏమి దొరుకుతున్నాడు? దేవుడిచ్చేటువంటి నీతి కిరీటము మనకి దొరుకుతుంది, జీవ కిరీటం మనకు దొరుకుతుంది, నిత్యరాజ్యం మనకు దొరుకుతుంది. 2 మార్గాలు ఉన్నాయి. అలాగని ఇక్కడ దేవుడు ఏమంటే తను నడిపిస్తూ ఉన్నాడంటే తన మార్గంలో నడిపిస్తున్నప్పుడు ఏమని రాసి, ఆయనను విసర్జించటము వలన, ఆయన పక్కన పెట్టడం వలన, ఆయన త్రోసివేయటం వలన, ఆయన ఇష్టపడకుండా మనం జీవించటం వలన, ఎక్కడైతే దేవుడేలా అనుకోవటం వలన ఏమి జరిగిద్దని ఆలోచన చేస్తే ఆయన విసర్జించటం వలన నీకు నీవు ఈ బాధ కలగజేసుకుంటేవి కదా. ఏ బాధ అయినా రావచ్చు, ఆ బాధను బట్టి నీకు నీవు ఈ బాధ కలగజేసుకుంటేవి కదా అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఏ బాధలు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి గమనించాలి విషయాల్ని. ఎప్పుడు కూడా మనకి చాలాసార్లు కొన్ని ప్రార్థనలో జీవిస్తున్నప్పుడు దేవుని యొక్క సందేశాలు వింటూనే ఉంటాం, మన ఆత్మీయ జీవితంలో జీవిస్తూనే ఉంటాం. మంచిగా సడన్గా ఏదో ఒక సమస్య వచ్చింది, సడన్గా ఏదో ఒక అపాయం వచ్చింది. రాగానే మనం ఎంత ప్రార్థన చేశాము, ఎన్నాళ్ళు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాము. మన ఇంట్లో వాళ్ళే అంటారు, మన ఏదమ్మా నువ్వు చేసిన ప్రార్థన, ఏమంటారు? ఏదమ్మా నువ్వు చేసిన ప్రార్థన, ఏది ఇంట్లో మేలేది అంటారు. వాళ్ళకి అవకాశం అన్నమాట ఆ మాట అంటానికి. వాళ్ళు అంటారు. అన్నప్పుడు కాస్త దుఃఖపడతాం, కాస్త బాగుపడతాం. తర్వాత అనుకుంటాం మనం, ఏం దేవుడు వీళ్ళ నోరు అలా అనుకుంటూ చేయొచ్చు కదా, ఆ కార్యం జరిగిస్తే ఇలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటే వీళ్ళ మాట అనేవాళ్ళు కాదు కదా అని చెప్పి మనకు కూడా కొంచెం ఇబ్బంది వస్తుంది. అయితే ఆ సమయంలో మనం ఆలోచించాల్సింది ఏమిటని ఆలోచన చేస్తే, దేవుణ్ణి ఎక్కడ నేను విసర్జిస్తే నాకు ఇబ్బంది కలిగింది, అర్థమవుతుందా? దేవుణ్ణి ఎక్కడ దుఃఖ పెడితే నాకు ఈ బాధ వచ్చింది, దేవుణ్ణి ఎక్కడ త్రోసివేస్తే నాకు ఈ బాధ వచ్చింది అనేటువంటిది మనకు ప్రశ్న రావాలి మనకి హృదయంలోనికి. ఎప్పుడైతే ఆ ప్రశ్న వస్తుందో, ఆ ఆలోచన వచ్చుదో, నీకు ఎమ్మడే జవాబు దేవుడిస్తాడు. బైబిల్ గ్రంథంలో కూడా అలాగనే దేవుడు తన దగ్గరకు పిలుచుకొని, తనతో కలుపుకొని, తన భోజనం బల్ల మీద ఆహారం పెడుతూ, తన శిష్యులతో కలుపుకుంటూ, ఏమండి ఆ వ్యక్తిని నడిపించుకుంటూ వెళుతుంటే ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే, దేవుడు నడిపిస్తున్న మార్గాన్ని తొలగిపోయి అది ఇష్టం లేని వాడిగా ఉండి, ధనాపేక్ష కలిగినటువంటి వాడిగా ఉండి పక్కకు తొలగిపోయాడు. ఎప్పుడైతే అలాంటి మనస్తత్వంలోకి వచ్చిందో అపవాది వాళ్ళలోనికి ప్రవేశించాడు. ఎవరు ప్రవేశించాడన్న గమనించండి. ఎవరైనా సరే ఈ మాటలు వింటున్నటువంటి వారు గమనించాలి. మీరు ఎప్పుడైనా సరే ధనాపేక్ష మీలోనికి వచ్చిందంటే సాతాను మీలో ఉన్నట్టే. ఎవరున్నట్టంట? డబ్బు అంటే దేవుడిచ్చింది నాకు తృప్తి పడకుండా ఇంకా వస్తే బాగుండు. నాకు క్రైస్తవుడికి ముందు అది ఉండకూడదు. నేను చాలామందిని చూస్తుంటాను, చాలామంది ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు, చాలామంది వారి కుటుంబ విషయాలు చెప్తూ ఉంటారు. ఎక్కువగా ఉన్న విషయాలు ఏమిటంటే, ఉన్నదాంతో తృప్తి పడకుండా ఇంకా కొంచెం వస్తే బాగుండు. పంట విషయంలో దేవుడు అనుగ్రహించి అందరికీ సరిగా పండలేదు, నీ కనీసం పెట్టుబడులు కన్నా ఇచ్చాడము. కానీ ఏమంటా ఉంటే ఏందో ఎట్టొచ్చింది, ఇంకొంచెం వస్తే బాగుండేదిగా అనుకుంటాం. అందరికి అసలు పోయింది కదా, తృప్తి అనేటువంటిది ఉండదు. ఎప్పుడైతే అలాంటి ఆలోచన ఆశ మనలో మొదలవుతుందో దానికోసం మనం పాకులాడుతామో ఎమ్మటి అపవాది మనలోనికి ప్రవేశిస్తారు. ధనాపేక్ష అనేది ఎవ్వరికి రాకూడదు. పౌలు గారు దాన్ని ఎలా చూశాడో తెలుసా? ఎలా చూశాడమ్మా? నేను ఆ పదాన్ని అనడానికి ఇబ్బంది కానీ వింటున్నారు. దేంతో ఎంచాడు? దాంతో ఎంచాడు. మనము కూడా దాన్ని అలాగనే చూడాలి. దాన్ని మన అవసరానికే వాడుకోవాలి. బియ్యముని కాసిన పాత్రలో పోసుకొని వండుకుంటాం మన అవసరానికి, కూరగాయలు తరిగి కూరకొండలో వేసి కూర వండుకుంటాం మన అవసరానికి. వస్త్రం ఉంది, వస్త్రాన్ని ఏం చేస్తాం? అవసరానికి మన శరీరాన్ని దాచుకోవడానికి, కాచుకోవడానికి ధరింప చేసుకుంటాం. ఆయిల్ ఉంది, తలగ పెట్టుకునేటువంటిది అవసరాన్ని తలగబెట్టుకుంటాం. ధనం కూడా అంతే, అవసరానికి వాడుకోవటానికి. కానీ దాన్ని కింద పెడితే మనం ఇలా అనుకుంటారు, అది వాళ్ళ ఇష్టం, ఎవరిష్టం వాళ్ళది. కానీ మనం అలా అనుకోవడానికి అవకాశం, ఎందుకంటే దేవుడిస్తేనే మన చేతిలోకి వచ్చింది. అది ఏమి ఇస్తేనంట? దేవుడిస్తేనే మన చేతిలోనికి వచ్చింది. ఎవరిష్టం వాళ్ళది, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. కానీ మీరు మటుకి దేవుడు అనుగ్రహించేటువంటిది కనుక అది నీ చేతిలోకి వస్తుంది. దాన్ని బట్టి ప్రభుని స్తుతించాలే కానీ రెండో పని చేయకూడదు. ఇది వెలుగుతుంది సాయంత్రం అవగానే, ఏదది ఇది వెలుగుతుంది, ఏమంటారు? ఏమంటా అది? ఎంతమంది అన్నారు చెప్పండి? రైట్.
మళ్ళీ అటు పక్క ఒక ఆకారం వచ్చింది నెలకొకసారి. దాన్ని చూసి అంటారు, దాన్ని సృష్టించింది దేవుడు, దీన్ని సృష్టించింది దేవుడు. చెప్పాలంత కూడా దాన్ని సృష్టించింది దేవుడే. పగలను ఏలుటకు చంద్రుణ్ణి, రాత్రిని ఏలుటకు సూర్యుడిని, పగులు ఏలుటకు రాత్రి చంద్రుణ్ణి దేవుడు సృష్టించాడు. చంద్రుడు కాంతి లేదు, సూర్యుడి ప్రభావం ఆ చంద్రుడి మీద పడితే అర్థములాగా రివర్స్ అవుతుంది ఆ వెలుగు, అంతే. అర్థమవుతుందా మీకు? కనుక దేవునిపై ఇవన్నీ దేవుడు సృష్టి. చీకటిని పారద్రోలుదురు అని చెప్పి బైబిల్ గ్రంథంలో రాశారంటే వెలుగు వస్తుంది అంటే కరెంటును కనుగొంటారు, బైబిల్లో రాశారు. దేవుడిచ్చాడు ఆ వెలుగుని. ప్రభువా, మా తాత ముత్తాతల కాలం నుంచి నాయన మేము కిరసనాల బుడ్లు, ఆయిల్ బుడ్లు పెట్టుకొని వెలిగాం. ఈరోజు చిచ్చగా టక్కని వెలుగుతుంది నాయన, నీకు స్తోత్రములు అనాలి. కానీ అది ఆచారం, దాన్ని దేవుడిని చేయకూడదు. మనం దేవుడినే దేవుడిగా ఉంచాలి. కనుక ఇలాంటి ఎన్నో ఉంటాయి. ఇవన్నీ కూడా జరిగే విషయం ఏంటంటే దేవుణ్ణి విసర్జించడానికి కారణాలు ఇవన్నీ కూడా. ఏమిటంట, ఎప్పుడైనా సరే గమనించండి, అలాంటి పనులు మనం చేయకూడదు. ఇవన్నీ కూడా మనం చేస్తే దేవుని తక్కువ చేసినట్టే. ఎవరు తక్కువ చేసినట్టు? ఆయన సృష్టించిన సృష్టిని హెచ్చించి ఆయన తక్కువ చేసినట్టే. ఆదికాండం మొదట్లో మనం చూస్తున్నప్పుడు సూర్యచంద్రుని దేవుడు సృష్టించాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జాతి మొక్కను, చెట్టుని దేవుడు సృష్టించాడు. నీళ్ళని, భూమిని, ఆకాశాలని, పక్షులని, ప్రతి పురుగుని, జంతువుల్ని, మృగాల్ని దేవుడే సృష్టించాడు. ఆయన సృష్టిని మనం పొగుడుతూ ఆయన తక్కువ చేస్తే ఎలా ఉంటుంది? దాన్నే విసర్జించటం అంటారు. దాన్ని ఆయన చేసిన సృష్టిని చూసి సంతోషించాలి, ఆయన గణపరచాలి. కానీ ఎప్పుడు కూడా ఆయన తక్కువ చేసేటువంటి స్థితి మనలోనికి రాకూడదు. అందుకని ఆయన విసర్జించటం వల్ల నీకు నీవి బాధ కలగజేసుకుంటే, మనకి ఇబ్బంది వచ్చినప్పుడు, మనకు సమస్య వచ్చినప్పుడు నాకు ఎందుకు వచ్చింది అనేటువంటిదే ఆలోచించారు. ఒక ఆయనకి ఒక కళ వచ్చింది. నేను గడిచిన దినాల్లో మీకు చెప్పాను. ఏమి కళ వచ్చిందంటే, బాగా ప్రార్థన చేస్తాడు, మంచి సింగర్ అనమాట ఆయన. సుమారుగా నేను ఈ కళాభావం ఆయనకి చెప్పేటప్పటికి నేను ప్రారంభ దినం అంటే నాకు 15 సంవత్సరాల క్రితం అన్నమాట ఇది. ఆయన వేరే సేవకులు నా దగ్గరకు వచ్చి అడిగాడు ఆయన. అడిగితే నేనేం చెప్పాలంటే పక్కన వాళ్ళ సేవకుడు ఉంటే, అయ్యా మీరే చెప్పండి అంటే, నిన్ను అడిగాడు అన్న, నువ్వే చెప్పాను అన్నాను. నేను చెప్తే కొంచెం ఘాటుగా ఉంటుందన్నా, నువ్వే చెప్పులే బావా అంటే, లేదు నువ్వే చెప్పు అని చెప్పేసి అన్నాడు. సరే, ఎమ్మటే ఆయన కళ చెప్పగానే వాక్యం తీసాం. ఇదే వాక్యాన్ని తీసి ఇర్మీయా గ్రంథం 2:17 తీయమని చెప్తే తీశాడు. చదవమన్నాను, చదివాడు. చదివిన తర్వాత యెహోవా నిన్ను మార్గంలో నడిపించుచుండగా నీవు ఆయన విసర్జించడం వల్ల నీకు నీవు ఈ బాధ కలగజేసుకుంటేవి కదా. ఆయనకు వచ్చిన కాలం ఏంటంట, ఒక హైవే రోడ్డు అంటే అది. ఒక లారీ బ్రహ్మాండంగా వేగంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళుతూ ఉంది. వెళుతున్నటువంటి సమయంలో ఒక బ్రిడ్జి ఉంది, ఫ్లైఓవర్ ఉంది. అక్కడికి వచ్చిన తర్వాత అంట సడన్గా ఏమైపోయిందంటే, ఆ వంతెన మీదకి వచ్చిన తర్వాత ఆ లారీ స్ట్రైట్గా వెళ్ళాల్సింది ఇలా అడ్డం తిరిగిందంట. బ్రేక్ కొడితే బండ్లు అడ్డం తిరుగుతాయి కదా, అలాగ అడ్డం తిరిగిందంట. ఎప్పుడైతే ఇలా అడ్డం తిరిగిందో ఎమ్మటే ఆ బ్రిడ్జి లోపల కుంగిపోయింది. ఇంకంతే, ఆగిపోయి ఇంకా మెలకు వచ్చిందంట. ఈ వాక్యం చదువు అని చెప్పేసి ఈ వాక్యాన్ని చదివించిన తర్వాత, ఏందయ్యా దాని భావం అన్నాడు. దేవుని మార్గాన్ని ఎక్కడో నువ్వు విడిచిపెట్టావంట. ఏం చేసావంట? దేవుని మార్గాన్ని ఎక్కడో నువ్వు విసర్జించావంట. దేవుని నడిపిస్తున్నాడు, మంచి సింగర్గా మంచి వాయిస్ని ఇచ్చాడు, చక్కగా పాటలు పాడి ప్రభువును స్తుతిస్తున్నావు, దేవుని కనపరుస్తున్నావు, దేవుడిచ్చేటువంటి ఆహారము ఆరోగ్యాన్ని అనుభవిస్తూ సంతోషంగా జీవిస్తున్నావు. కానీ ఆడో దేవుణ్ణి పక్కన పెట్టేసావంట. దేవుణ్ణి ఎక్కడో పక్కన పెట్టేసి మహిమ లేకుండా చేస్తున్నావంట. ఆయన విసర్జించావంట. నువ్వు ఖచ్చితంగా పడిపోతావు. లారీ పరిస్థితి ఏమైందో అదే స్థితిలోనికి నువ్వు వెళ్తావంట. ప్రభు నీకు చూపించాడు. నువ్వు గనక ఇప్పుడే కూర్చొని ప్రభు దగ్గర, ప్రభువా ఏ విషయంలో నిన్ను విసర్జించాను, ఏ విషయంలో నేను దుఃఖపెట్టాను, ఏ విషయంలో బాధ పెట్టాను, దయచేసి నాకు చెప్పు నాయన, నేను ఆ జీవితాన్ని సరి చేసుకుంటాను ప్రార్థన చేయి. ప్రభు నీకు ఆ విషయం మీద చూపిస్తాడు, దాన్ని నువ్వు సరి చేసుకో, రూట్ క్లియర్ అయిపోయిందని చెప్పడం జరిగింది. ఎమ్మడే సంతోషంతో నెంబర్ 1 కళ నాకు భావాన్ని ఇచ్చాడని చెప్పి సంతోషంగా వెళ్ళాడు. దేవుని స్తోత్రం. మనము కూడా ఎప్పటికప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఒక భక్తుడికి అదే జరిగింది, మనం చెప్పుకున్నాం. ధనాపేక్ష ఎప్పుడైతే వస్తుందో ఎమ్మటే మనలోనికి ఎవరు వస్తారంట? అపవాది వస్తాడు. ఎవరిలోనికి వచ్చాడు? చదువుకుందాం చూడండి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 18వ వచనంలో ఒక విషయం ఉంది, రాయబడింది చూడండి.
అపోస్తుల కార్యములు 1:18. ఈ యూదా ద్రోహం వల్ల సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తల్ల క్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. ఎవరంటేనా? ఇస్కరియోతు యూదా. ఈ ఇస్కరియోతు యూదా ఏం చేశాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు పట్టిస్తే ఎన్ని వెండి నాణ్యాలకి అని చెప్పి బేరం కుదిరించుకున్నాడు. యేసు ప్రభువారు పట్టుకోవాలని తిరిగేటువంటి వారి కోసం. ఆయన్ని ఎలా కనుగొనాలని చెప్పి ఆలోచన చేసి యూదులంతా కూడా వాళ్ళకి ఒక సెట్టింగ్ ఉంటుంది, డ్రెస్ సెట్టింగ్ ఉంటుంది. కనుక ఆ డ్రెస్ సెట్టింగ్లో ఉన్నప్పుడు ఇలా తలగుడ్డు ఉంటుంది, వాళ్ళు నిలువుట అంగిలు ధరించుకొని ఉంటారు. కనిపెడతాం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అక్కడ. కనుకనే యూదా అతనితో పాటు ఉన్నటువంటి వాడు, యూదా అనేటువంటి వాడు, ఇస్కరియోతు యూదా అనేటువంటి వాడు బందిపోటు లేక దొంగ, ఇలాంటి వాడు కనుకనే యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులుగా అవ్వాలనుకుంటున్నప్పుడు, యేసు ప్రభువారి దగ్గరకు వచ్చినప్పుడు యేసు ప్రభువారిని చేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు. కానీ శిష్యులు వద్దన్నారు. గడిచిన దినాల్లో మనం చెప్పుకోవడం జరిగింది. శిష్యులు వద్దన్నప్పుడు కూడా అవకాశాన్ని ఇచ్చాడు దేవుడు. ఇచ్చినప్పుడు ఇచ్చి కూడా ఏం చేశాడు? డబ్బు సంచిని ఆయన దగ్గరే పెట్టాడు, క్యాషియర్గా పెట్టాడు. ఎక్కడ కానుకలు వచ్చినా, ఎక్కడ ద్రవ్యం వచ్చినా ఆ సంచిలో అతనికే ఇచ్చేవాడు. వాడేం చేసేవాడంటే సంచిలో ఎంతైనా రాని అప్పుడప్పుడు తీసుకుని దాచిపెట్టుకుంటూ ఎరగనట్టుగా ఉండేవాడు. ఏం చేసేవాడంట? ఎరగనట్టుగా ఉండే, ఆ వాక్యాన్ని కూడా రాశారు బైబిల్లో. ఎరగనట్టుగా ఉండేటువంటి వాడు ఒక రోజున కొన్ని విషయాలు ఇబ్బంది కలిగినప్పుడు యేసుక్రీస్తు పట్టివ్వటానికి మనసు నిలుపుకున్నాడు. అతను పట్టించేటువంటి విషయం గురించి ప్రధాన యాజకుల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఆయన పట్టివ్వటానికి సిద్ధపడ్డాడు. తనలోనికి ఎవరు వచ్చారని ఆలోచన చేస్తే అపవాది ప్రవేశించును. ఎవరు ప్రవేశించారు? అపవాది ప్రవేశించాడంట. అపవాది ప్రవేశించిన తర్వాత ఎమ్మట ఆ ధనాన్ని తీసేసేసుకొని వెళ్ళిపోయి ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభువారిని ముద్దు పెట్టుకున్నాడు. ఏం చేశాడు? ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకున్నప్పుడు అనేకులు కూడా వచ్చి పట్టుకున్నారు. యేసు ప్రభువారిని తీసుకొని వెళ్ళారు. ఆ రాత్రి 14 తీర్పులు జరిగినాయి. సుమారుగా చూస్తే ఒక రాత్రి తీర్పులు జరగవు, కానీ 14 సార్లు జరిగిందంట అక్కడ విచారణ. ఇలాంటి సందర్భంలో ఉన్నప్పుడు ఆయన సిలువ వేసేటువంటి సందర్భంలోకి వెళుతున్న సందర్భంలో అనుకున్నాడు యోధా, నేను మామూలు కొట్టేళ్ళు పెడతారనుకున్నాను, కానీ ఈ ధనం వల్ల ఆయనకి మరణం వస్తుందని శిక్ష వేస్తాను నేను ఊహించలేదు. నేను పాపి, నేను చేసింది మంచి పని కాదని గ్రహించి వెళ్ళిపోయి వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇస్తే నీ డబ్బు మాకు అవసరం లేదు అని చెప్పేసి అతనితో మాట్లాడతారు యోధాతోటి. అతను ఏం చేశాడంటే దేవాలయంలో సొమ్మును పారవేసి వెళ్ళిపోయి ఒక చెట్టుకి నడుముకి గుడ్డు ఉంటుంది, వస్త్రం ఉంటుంది అన్నమాట, కండవ కట్టుకున్నట్ట. దాన్ని చెట్టు కట్టి మెడకేసుకొని ఉరేసుకుంటాడు. చనిపోతాడు. ఇతని బరువుకి అది తెగిపోయి కింద పడటం జరుగుతుంది. ఆ పడినప్పుడు ఏమిటంటే తన పొట్ట బద్దలైపోయి పేగులన్నీ, చదవండి ఆ మాట చదవండి, తల్ల క్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ, అర్థమైందా? మంచిగా ఉన్నాడండి. యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది శిష్యుల్లో ఒక వ్యక్తిగా ఉన్నాడు. ఎంత ధన్యత! అర్థమవుతుందా? యేసు ప్రభువారు దేవుడై ఉంటే దేవుని దగ్గర 12 మంది శిష్యుల్లో ఒక వ్యక్తిగా ఉన్న ఎంత గౌరవము! అపోస్తులుగా ఏర్పాటు చేయబడుతున్నటువంటి వ్యక్తిగా ఆ దొంగతనం నుంచి, దొంగ జీవితాన్ని నుంచి నీతిమంతుడి జీవితంలోనికి వచ్చినటువంటి వ్యక్తి ఎప్పుడైతే తను దేవుడి నుండి విసర్జించి యేసుక్రీస్తు ప్రభువారిని పట్టివ్వటానికి ధనం కోసం ఆశించాడో ఎమ్మడి తనలోనికి ఎవరు వచ్చారంట? అపవాది వచ్చేసేసి ఆ దొంగిలించటంతో అపవాది తనలోకి ప్రవేశించాడు. యేసు ప్రభువారు పట్టించే విషయంలో ఆసక్తి కలిగి ముందుకు వెళ్ళాడు, పట్టించాడు. మనశ్శాంతి లేనివాడైండి ఉరివేసుకున్నాడు. ఆ తాడు తెగి తల క్రిందులుగా పడినప్పుడు బట్టబద్దలపై పేగులన్నీ బయటకు వచ్చినాయి. ఇది ఎవరు కలగజేసుకున్న బాధ? మీరు చెప్పాలా? తనకు తాను కలగజేసుకున్న బాధ, ఎవరన్నా కలగజేసిన బాధ? అన్నాడు కదా, నీ దేవుడిని యెహోవాను మార్గం నడిపించుచుండగా నీవు ఆయన విసర్జించటం వల్ల నీకు నీవే, ఎవరికి వాళ్ళంట? మనకు మనమే, యూదాకు యూదానే కలగజేసుకున్న బాధ, తెచ్చిపెట్టుకున్నటువంటి బాధ. ఏమి బాధ అంటే మరణము. ఆ మరణములో కూడా ఘోరమైన మరణము ఏమిటంటే పొట్టబద్దలైపోయి పేగులన్నీ బయటకు రావటం. కనుక ఎంత భయంకరమైన పరిస్థితి! తనకు తానుగా తెచ్చుకున్నటువంటి బాధ ఇది. దేవుడిని చక్కగా ఉన్నతమైన స్థితినిచ్చాడు, ఉన్నతమైన గౌరవాన్ని ఇచ్చాడు, మంచి సింహాసనాన్ని వేశాడు, మంచి విశ్వాస జీవితాన్ని ఇచ్చాడు, సంఘంలో, గ్రామంలో, సమాజంలో మంచి విలువనిచ్చాడు నీకు. ఆ విలువను వదిలేసి పాపాత్ముడుగా, దోషిగా, దొంగగా మారిపోయి
లంచగొండిగా మారిపోయి, దేవునికి వ్యతిరేకకరంగా మారిపోయి, అపవాది చేతిలో చిక్కి చేయకూడనటువంటి ఆత్మహత్య చేసుకొని పడి బద్దలైపోయి పొట్టంత పేగులు బయటికి రావు. ఎంత భయంకరమైన శిక్ష! తనకు తానుగా తెచ్చుకున్న బాధ. ఎవరికి తెచ్చుకుందంట? అది తనకు తానుగా తెచ్చుకున్నటువంటి బాధ. కనుకనే మనం ఎప్పుడు కూడా దేవుని నుండి వేరే ఆలోచన రాకూడదు. ధనాన్ని ప్రేమించి ధన సంపన్నులు కావాలని ధనాపేక్ష కలిగినటువంటి వారమైండి దేవుడి నుంచి ఎక్కడో ఏదో దొరుకుతూ ప్రయాసపడితే దేవుడు కండిషన్ పెడతాడు. ఎప్పుడేమి జరిగిద్దో నీకు తెలియదు, ఎప్పుడే స్థితి జరిగిద్దో నీకు తెలియదు. ఒక ఆయన ఒక మాట తూలాడంట. అర్థమవుతుందా? ఒక మాట తూలాడు. తూలి ఆయన మార్కెట్కి వెళ్ళిపోయాడు కూరగాయలు తెద్దామని. ప్రభు పిలిచాడంట, పేరు పెట్టి. పిలిచేటప్పటికి అయ్యా నన్ను క్షమించు, ఇంటికి వెళ్ళగా నా వ్యక్తిని క్షమాపణ అడిగి సమాధాన పడతానన్నాడు. ఇంటికి వెళ్ళేదాకా నన్ను బ్రతికించు. ఇంటికి వెళ్ళగానే నేను ఆ వ్యక్తితో క్షమాపణ అడిగి సమాధాన పడతాను ప్రభా, అప్పుడు దాకా మరణం నా దగ్గరికి రానివ్వబాకని ప్రాధేయపడ్డాడంట. సరే అన్నాడంట. ఎమ్మటి కూరగాయలు గెరగాలి తర్వాత సంగతి మార్కెట్. ఇంటికి వెళ్ళి ఆ వ్యక్తితో సమాధాన పడ్డాడు. దేవుని స్తోత్రం. కనుకనే మనం ఎక్కడ తొలగిపోతున్నాం? దేవుడు ఆయన మార్గం నడిపిస్తున్నప్పుడు నోటి మాట ద్వారాగా తప్పిపోతున్నామా? ఈ రోజున కంటి చూపుతో వేల మంది తొలగిపోతున్నారు. దేంతో అంట? కంటి చూపు. రంగు రంగులు కలిగినటువంటి టెలివిజన్స్ అన్నీ అర్ధనగ్నాలేగా. ఏ నగ్నాలంట? అన్నీ అర్ధనగ్నాలే కదా. రాత్రి 10 దాటితే అన్నీ కూడా చూడకూడని దృశ్యాలు చూస్తున్నారు యవ్వనస్తులంట. తల్లిదండ్రులు ఎవరు పసిగడతారు? ఎవరు పసిగడతారు? తల్లిదండ్రులు. వాళ్ళ నిద్రలో వాళ్ళు ఉంటారు. వాళ్ళు నిద్రపోయిన తర్వాత ఇలా స్టార్ట్ చేస్తారు. ఎవరు చూస్తారు వీళ్ళ సంగతి? కనుక క్రైస్తవ బిడ్డలు కూడా ఆ విధిలో ఆ ఉరిలో పడిపోయి ఆటోమేటిక్గా తొలగిపోతున్నటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. రంగురంగులు వలయాలు కలిగినటువంటి యొక్క మొబైల్స్ కావచ్చు, లేకపోతే టీవీస్ కావచ్చు, ఇలా కంప్యూటర్స్ కావచ్చు, వీటన్నిటిలో ల్యాప్టాప్స్లో కావచ్చు, ఆటోమేటిక్గా వారి జీవితాన్ని అపవిత్రపరచుకొని దేవుడి నుంచి వేరైపోయి వాళ్ళు శిక్షకు గురవుతూ బాధకు గురవుతున్నటువంటి జీవితాలు ఎన్నో 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 ఉన్నాయి. మనం ఆలోచన చేస్తే మన ఊళ్ళో మనం ఏం ఏ వినం కనుకనే మనకేమీ తెలియదు. అంతా బాగానే ఉంది అనుకోండి, చాలా పొరపాటుతో కూడుకున్నటువంటి విషయం. కనుకనే యోధా ద్రోహం వల్ల కలిగినటువంటి బాధ. దేవుని దగ్గర ద్రోహం చేశాడు, దేవుణ్ణి ధిక్కరించాడు, దేవుణ్ణి మోసం చేశాడు, దేవుణ్ణి విసర్జించాడు. చివరికి తనకు దొరికింది మరణం. అది ఘోరమైనటువంటి తనకు బాధ తానే తెచ్చుకున్నాడు, కానీ ఎవరు తెచ్చి పెట్టలేదు. మనం కూడా ఎప్పుడైనా సరే అలాంటి స్థితిలో ఉండకూడదు. అలాంటి స్థితిలో కనుక ఉన్నట్లయితే మనకు సమస్యలు అనేటువంటిది ఎక్కువగా వస్తాయి అని చెప్పేసి బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టతగా మనతో మాట్లాడుతుంది. మరొక సందర్భాన్ని మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో మొదటి రాజుల గ్రంథము చూడండి. మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనము. అతడు బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒక సింహం అతని ఎదురుగా పడి అతను చంపెను. అతని కళేబరం మార్గమందు పడి ఉండగా గాడిద దాని దగ్గర నిలిచియుండెను, సింహమును శవం దగ్గర నిలిచియుండెను. చాలు. ఒక వ్యక్తి వెళ్తున్నాడు, తన యొక్క గాడిద మీద ఎక్కి వెళ్తున్నాడు. పూర్వకాలంలో గాడిదలే ఉండేవి, మనకి ఇప్పుడు బైకులు ఉండేవి, లేకపోతే గుర్రాలు ఉండేవి, అలాగే వెళ్ళేవాళ్ళం. కానీ అప్పుడులో గాడిదల మీద ప్రయాణం చేసేవాళ్ళు. కనుకనే ఆ గాడిదల మీద ప్రయాణం చేస్తున్నప్పుడు మార్గంలో అంటే ఒక సింహం వచ్చిందంట అతని దగ్గరికి. ఆ సింహం వచ్చి అతన్ని చీల్చివేసింది. ఏం చేసిందంట? చంపేసింది. చంపేసి అతని దగ్గర నిలబడి ఉంది. ఏం చేసిందంట? నిలబడి ఉంది అది. కానీ గాడిదని ఏమి చేయలేదంట. సింహం కానీ పులి కానీ ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి మీద దాడి చేసినప్పుడు పక్కన ఇంకోటి దాన్ని విడిచిపెట్టిద్దా? పొరపాటున కూడా విడిచిపెడతారే. దాడి చేసి చంపిన తర్వాత వాడిని తినకుండా ఉంటుందా? ఆలోచన చేయండి, తింటది కదా. కానీ ఆ వ్యక్తిని చంపి ఆడే ఉంది, గాడిదనేమీ కూడా చేయలేదు, అది నువ్వు తినలేదు. కారణం ఏంటి అని ఆలోచన చేస్తే ఎవరండి ఈయన ఆలోచన చేస్తే ఈయన ఒక దైవజనుడు. ఎవరంటే ఈయన మొదటి వచనంలో ఉంటుంది 13వ అధ్యాయంలో. అతడు దైవజనుడు అయిన యొక్కడు యెహోవా చేత సెలవునుంది. యూదా దేశం నుండి బేతేలుకు వచ్చును, ధూపం వేటుక యెరోబోము బలిపీఠ వద్ద నిలిచి ఉండగా అని రాశారు. అంటే ఒక దైవజనుడు ఎక్కడి నుంచి వచ్చాడంటే యూదా దేశం నుండి వచ్చాడంటే దైవజనుడు. ఒక బలిపీఠానికి
ఆ యొక్క యెరోబాము ఉన్నటువంటి ప్రాంతంలో ధూపం వేస్తున్న బలిపీఠం గురించి ఎలాగ ప్రవచించమని చెప్పి, ఇలాగ జరిగేటువంటి విషయాల గురించి కొన్ని విషయాలు చెప్పి దైవజనుడికి దేవుడు పంపించాడు. దేవుడు పంపించినప్పుడు ఆ బలిపీఠం మీద ధూపం వేసేటువంటి విషయంలో యెరోబాము ఉన్నప్పుడు అక్కడ బలిపీఠం బద్దలైపోయి గుగ్గు విలికిపోయే సందర్భాల గురించి కొన్ని విషయాల ప్రవచనం దేవుడు చెప్పింది. ఆ యూదా దేశం నుండి వచ్చినటువంటి దైవజనుడు ఏం చేశాడంటే ఆ విషయాన్ని చెప్పాడు. ఎప్పుడైతే ఆ విషయం చెప్పాడో బలిపీఠం అక్కడ ఇదైపోయి అదంతా కూడా ఒలికిపోయిన సందర్భం జరిగినప్పుడు యెరోబాము అనబడినటువంటి ఆ యొక్క రాజు ఏం చేశాడంటే కోపం వచ్చింది. కోపం వచ్చి మధ్యలో ఇలాగ బలిపీఠం ఉన్నప్పుడు ఆ దైవజనుడు అన్నప్పుడు ఆయన రాజు ఏం చేశాడంటే చెయ్యిలాగా సాపి వాడిని పట్టుకోండి రా అన్నట్టుగా అన్నాడు. ఏమన్నాడంటే ఆ దైవజనుడిని వాడు పట్టుకోండి అన్నట్టుగా సైన్యంతో ఇలా అన్నాడు. ఎప్పుడైతే చేతిని ఇలా సాపి అన్నాడు, సడన్గా చెయ్యి అంతా ఎండిపోయింది. ఏమైపోయిందంట? అర్థమవుతుందని చెప్పిన మాట. ఆ యొక్క బలిపీఠం గురించి దేవుడు ప్రకటించమంది, ప్రవచించమంది, చెప్పమంది అని చెప్పేశాడు ఆయన దైవజనుడు వచ్చి. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో ఆ యొక్క యెరోబాము అనేటువంటి వ్యక్తికి అది ఇష్టం లేదు కనుకనే ఎమ్మటేం చేశాడంటే ఆ యొక్క దైవజనుడు పట్టుకోమని చెప్పి చేయి జాపి ఆజ్ఞాపించాడు. ఎప్పుడైతే ఇలా చేయి జాపి ఆజ్ఞాపించాడో టక్కుమని చెయ్యి అంతా ఎండిపోయింది. ఎండిపోయినప్పుడు నరాలు పనిచేస్తాయా చెప్పండి? ఇక చేతిని ఇలా వెనక్కి తీసుకునే స్థితి లేదు, ఎండిపోయింది, అలాగనే పడిపోయింది. కుంటి చేయలాగా ఇలా పడిపోయింది, ఊగిలాడుతుంది, ఏం లేదు, పని చేయటం లేదు. కొన్ని దినాలు గడిచింది. అక్కడి నుంచి దైవజనుడు పక్కకు వెళ్ళిపోయాడు. అదే ప్రాంతంలో ఉన్నాడు. ఆ రాజు అంటున్నాడు, అయ్యా ఏ చేతితోటైతే అతని మీద చూపించానో ఆ చెయ్యి ఎండిపోయింది, పాడైపోయింది, రోగం వచ్చేసింది దానికి. ఆ దైవజనుని పిలిపించి నా కోసం దేవుడిని వేడుకోమను, నా చేయి బాగుపడతాను అని చెప్పినప్పుడు ఆ దైవజనుని పిలిపించి ఆయన దగ్గర కూర్చోబెట్టినప్పుడు నాది పొరపాటే, నాది తప్పే. అంతకుముందు వాళ్ళు చాలామందితో జయించారు మంచి కార్యక్రమాలు. ఆ ప్రాంతంలో ఒక ముసలి ప్రవక్త అనేవాడు ఉండేవాడు, దైవజనుడు. వాడితో కూడా చేయించారు కానీ స్వస్థత రాలా. ఎందుకని? దేవుని శాపం కదా ఇది. దేవుని శాపం వారి మీదకి వచ్చిన తర్వాత, దేవుని శాపం వచ్చిన తర్వాత ఆ దేవుని శాపాన్ని తీసివేయటం ఆయన వల్లే కానీ ఇంకెవరి వల్ల కాదు. దేవుడు తీసేయటం తప్ప మనుషుల వల్ల ఎవరి వల్ల కాదు. ఎమ్మటే యూదా దేశం నుండి వచ్చిన దైవజనుడిని పిలిపించి అప్పుడు యెరోబాము గురించి దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని చేతిని బాగు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాగు చేసిన తర్వాత ఆ దైవజనుడు ఆ రాజు అంటాడు, అయ్యా నువ్వు ఇక్కడే ఉండు, నీకు బహుమానాలు ఇస్తాను, నీకు కావలసిన ఇస్తానని చెప్పేసి అన్నప్పుడు ఆయన మాట్లాడతాడు. ఆ మాట చదువుకుందాం చూడండి, 7వ వచనం అనుకుంటా చూడండి. అప్పుడు రాజు, నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకొనుము, నీకు బహుమతి ఇచ్చేది నా దైవజనుడితో చెప్పగా, దైవజనుడు రాజుతో ఇట్లా, నేను నీ ఇంటిలో సగము నీవు నాకు ఇచ్చినను, నీతో కూడా నేను లోపలికి రాను, ఈ స్థలమందు నేను అన్నపాలు పుచ్చుకొనవద్దనియు, నీ వచ్చిన వారికి కూడా తిరిగి పోవద్దనియు యెహోవా వాక్కు చేత నా సెలవాయనని రాజుతో అనెను. చాలండి, ఏమన్నాడంట? యెహోవా చేత నాకు సెలవు వచ్చింది, నువ్వు వెళ్ళిన స్థలములో అన్నపానాలు ముట్టుకోవద్దు, నువ్వు వెళ్ళిన మార్గాన్నే రావద్దు. సత్తెనపల్లి నుంచి నాగారం ఇటు వచ్చాం, మళ్ళీ ఇటే పోతాంగా, అవునా కాదా? ఆ దైవుడితో ఎలా చెప్పాడు సార్ దైవజనుడితోటి, ఇలాగ వచ్చినటువంటి రూట్లో ఇలా వెళ్ళొద్దు, నువ్వు మళ్ళీ ఇలా తిరిగి వెళ్ళి సత్తెనపల్లి వెళ్ళ, కానీ ఇలా వెళ్ళొద్దు, మళ్ళీ వచ్చిన దారిని మళ్ళీ ఇంకొక దావులో వెళ్ళు అనే విషయాన్ని చెప్పాడు. ఆ వెళ్ళిన ప్రాంతం అన్నపానములు, మంచినీళ్ళు కూడా త్రాగొద్దు, వాళ్ళు ఏది పెట్టినా నువ్వు తినొద్దు అని చెప్పి దేవుడు ఆజ్ఞాపించినట్టుగా ఆ దైవజనుడు ఆ రాజుగారితో చెప్తూ ఉన్నాడు. సరే చెప్పేసిన తర్వాత, సరే నీ ఇష్టమయ్యా అన్నాడు. ఈయన చే బాగుపడింది. ఆయన గాడిద గంతలు కట్టేసి గాడిద మీద వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఒక చెట్టు దగ్గర కూర్చున్నాడు. అప్పుడు ఆ ముసలి యొక్క ప్రవక్త ఉన్నాడు అక్కడ ప్రాంతంలో. అతని కుమారులు చేయమంటున్నారంటే, నాన్నగారు ఇదిగో యూదా దేశంలో ఒక దైవజనుడు వచ్చాడయా, అదిగో యెరోబాము చే పాడైపోయింది కదా, ఆయన ప్రార్థన చేశాడు, దేవునికి మొరపెట్టాడు, చే బాగుపడింది అన్నప్పుడు, ఆ ఏడున్నాడు రా దైవజనుడు అంటే, ఇదిగో పోతున్నాడు పలానా మార్గం చెట్టు కింద కూర్చున్నాడు. కానీ ఎమ్మట కట్టు గాడిద గంతలు అన్నాడు. ఏమన్నాడంట ముసలి ప్రవక్త? గాడిద గంతలు కట్టమన్నాడు. కట్టిన తర్వాత ముసలి ప్రవక్త గాడిద మీద ఎక్కి వెళ్ళిపోయి యూదా దేశం నుండి వచ్చిన దైవజనుడిని కలిశాడు. కలిసి, అయ్యా మా ఇంటికి నువ్వు భోజనం చేద్దుగాని రాండి, నేను ఒక దైవజనుడిని,
నేను ఒక ప్రవక్తనే, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, చాలా కార్యాలు చేశాడయ్యా. నువ్వు ఆకలితో ఉన్నావని, నువ్వు ప్రయాణంలో ఉన్నావని, నువ్వు చెట్టు కింద ఉన్నావని, నేను తీసుకొని వచ్చి నాకు భోజనం పెట్టమని దేవుడు చెప్పాడయ్యా, రా మా ఇంటికి. మాయ మాటలు నమ్మబాకండి, చాలా మంది చూస్తారు. మా దగ్గరకు వస్తే నీకున్న సమస్యలన్నీ పోతాయి. ఏం పోతాయి? ఏం పోతాయి? నీ ఇంట్లో ఏం జరుగుతుందో చెప్తారు, నీకేం సమస్య ఉందో చెప్తారు. మీ భార్యాభర్తల మధ్య ఎన్ని సమస్యలు ఉన్నాయో, తల్లి కూతుర్ల మధ్య ఎన్ని సమస్యలు ఉన్నాయో, తల్లిదండ్రుల మధ్య ఎన్ని సమస్యలు ఉన్నాయో, మీకు ఎన్ని అప్పుల సమస్యలు ఉన్నాయో, కోర్టు సమస్యలు అన్నీ తీరుతాయి. రా. దైవజనుడు కూడా అలాగే చెప్పాడు ముసలాడు. చెబితే ఈయన అనుకున్నాడంట, ఆహా నిజమే, నేను ప్రయాణం చేస్తూ వచ్చాను, దేవుడు ఆ ప్రాంతంలో ముట్టొద్దు అన్నాడు. ఈయన దైవజనుడంట, ఈయన దైవసేవకుడంట, ఈయన ప్రవక్త అంట, నన్ను ఎత్తుక్కుంటూ దూరం వచ్చాడు. పాపం దేవుడు ఖచ్చితంగా చెప్పుంటాడు. ఏం చెప్పుంటాడని చెప్పి దేవుని దగ్గర అడగల. ఎక్కడ అడగలేదు? దేవుని దగ్గర అడగల. ప్రభువా, నువ్వు అన్నపాలను పుచ్చుకోవద్దన్నావు, వెళ్ళిన మార్గాన్ని రావద్దని చెప్పావు, వేరే రూట్స్లో వెళ్ళమన్నావు, మరి దైవజనుడి గురించి నువ్వు చెప్పలేదే? నేను దైవజనుడు పంపిస్తాను, అతనితో నువ్వు భోజనం చేయమని చెప్పలేదు కదా, మరి ఇతను వచ్చాడు, ఏంది నువ్వు చెప్పావు లేదని అడగల. అప్పుడప్పుడు భక్తులు కూడా కనుమరుగైపోతాయి. ఏమైపోతాయి అంట? కొన్ని కనుమరుగైపోతాయి. ఎమ్మటే ముసలి ప్రవక్త మాటలు విని తిరిగి వచ్చి ఆ ముసలి ప్రవక్త ఇంటిలో భోజనం చేయటం స్టార్ట్ చేశాడు. ఈ భోజనం చేస్తున్న సందర్భంలో దేవుడు ఇక ఎంతో మాట్లాడలా. ఎవరితో మాట్లాడలా? ఎటన్నారా నిద్ర వస్తుందా? దైవజనుడితో మాట్లాడాలి. ఇడిచిపెట్టేశాడు దైవజనుడు. నువ్వు మాటలు నెట్టేసినప్పుడు, నన్ను విసర్జించినప్పుడు, నన్ను అడగకుండా నువ్వు వెళ్ళావు కాబట్టి నీతో నేను మాట్లాడరా అనుకున్నాడు దేవుడు. భక్తిహీనుడైన ముసలి ప్రవక్తతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఎవరితో మాట్లాడుతున్నాడంట? ముసలి ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. చదువు నా మాట 22 ఎన్నో వచనం? 22 కాలం చదవండి. ఆయన సెలవిచ్చి నోటి మాట మీద తిరగబడి వెనుకకు వచ్చి నీ వచ్చి అన్నపాలు పుచ్చుకున్న వాళ్ళదని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనం చేసి ఉన్నావు గనుక నీ కళేబరము నీ పుత్ర సమాధిలోనికి రాకపోవునని ఎలిగెత్తి చెప్పాను. అంతటి వారు అన్నపాలు పుచ్చుకొని తర్వాత అచ్చటి ప్రవక్త తన వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్త గాడిద మీద గంత కట్టించి పంపించాడు. భోజనం పెట్టాడు. ఈయన తిన్నాడు. యూదా దేశపు దైవజనుడు తిన్నాడు, తినేస్తాడు చక్కగా. మరి అమ్మడే ఆయన గాడిద గంత కట్టించి గాడిదనికిచ్చి పంపించాడు ముసలి ప్రవక్త. పంపించిన తర్వాత మార్గంలో పోతున్నప్పుడు రెడీగా ఉంది. ఏంటది? ఓసారి ఏంది రెడీగా ఉంది? సింహం హోండ్రమని మీద పడింది. అంతనే వేలబడి చీల్చవతలు పడేసేసి కూర్చుంది. అటు నుంచి వస్తున్న బాడసార్లు, అరే మనోళ్ళ ముసలాడు ఉన్నాడే పాస్టరు, ఆడమ్మటి వెళ్ళాడు రాగడు, అది వాడిని సింహం చంపేసి ఆడ పెట్టేసింది, చెప్పండి రా ముసలాడు తనగా అని చెప్పగానే ఆయన మళ్ళీ గాడిదికి అంత కట్టించుకొని మళ్ళీ ఆయన కోసం వచ్చాడు. ఏమని మాట్లాడాడమ్మ? అక్కడ ఉందా? ఎక్కడ? 26వ వచనం చూడండి. మార్గంలో నుండి అతను తోడుకొని వచ్చిన ఆ ప్రవక్త ఆ వర్తమానం వినినప్పుడు యెహోవా మాటను ఆలకింపక తిరగబడి దైవజనుడు ఇత్తడే. చాలు ఏమంటున్నాడు? అసలు చెడగొట్టింది ముసలాడు కదా. అర్థమవుతున్నారు? చెడగొట్టింది ఎవరు? ఈ ముసలాడే. ఆయన తిప్పలేదా పడుతున్నాడు. చెట్టు కింద కూర్చున్నాడు. దగ్గర వెళ్ళిపోయి నాకు దేవుడు చెప్పాడు, నేను ప్రవక్తని, నేను దైవజనుడిని, నువ్వు ఆకలితో ఉన్నావుట బో పెట్టమన్నాడు అన్నట్టుగా చెప్పి తీసుకొచ్చి పెట్టాడు, పంపించాడు. దేవుని మాట మీరినందుకు విసర్జించిన దేవుడు సింహాన్ని పంపించాడు, చంపేసేసింది. మళ్ళీ వచ్చి ఏమంటే దేవుడు మీ తిరగబడినాడు అండి. సామాన్యుడు అనుకున్న ఊర చంపింది అనుకున్న పులిని దేవుని మాట తిక్కరించాడండి. దేవుడు ఎక్కడికి వెళ్ళిందో అన్నపానం తినొద్దు అన్నాడు, పోయిన వారం రావద్దని చెప్పాడంటే ఆయనకి. వీడికి ఏం పని అండి? భూమి కోసం వచ్చి తిన్నాడు, చూడు సింహం చంపేసేసిందని. మరి టాపిక్ మార్చేసేసాడు. అర్థమవుతుందా మీకు? ఎవరు అన్యాయం అయిపోయారు? యూదా దేశపు దైవజనుడు. ఎందుకని? దేవుని మాట మీరినందుకు, దేవుని ఆజ్ఞ పక్కన పెట్టినందుకు, దేవుడు చెప్పింది చేయనందుకు. యెరొబెయాము చేయి పాడైపోతే యెహోవాకు వేడుకొనగా దైవజనుడు, యూదా దేశపు దైవజనుడు చేయి పాడైపోయింది, మంచిగా మారిపోయింది.
అంత వరం కలిగిన వాడు, దేవుడు అంత అద్భుతం జరిగించిన వాడు సింహానికి అప్పగించాడంటే దేవుడు ఎంత కోపగించుంటే సింహానికి అప్పగించుంటాడు. ఆలోచించేయండి. మనం ఎప్పుడు కూడా దేవుని మాట వినాలి. అంత బట్టికే దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకకరంగా మనం జీవిస్తే మనకు తప్పదు బాధ అనేటువంటిది. ఈయన తెచ్చుకున్నాడా బాధ? ఇంకెవరిని తెచ్చిపెట్టారా? దైవజనుడికి ఆయన తెచ్చుకున్నాడా లేదు చెప్పండి మీరు. ఆయనే తెచ్చుకున్నాడు. ఎందుకని తెచ్చుకున్నాడు? దేవుడు చెప్పింది విన్నాడు, కానీ మళ్ళీ పక్కోడు చెప్పింది కూడా విన్నాడు. దేవుడు నీతో చెప్పింది నువ్వే వినాలి కదా. మళ్ళీ నేను వచ్చి నీ గురించి నాకు ఎలా చెప్పాడంటే అంత అవసరం ఏంటి? ఏం దేవుడు అవసరం చేతగానోడా? అంతకుముందు మాట్లాడాడు కదా దేవుడు నీతోటి, వెళ్ళమన్నాడు కదా, బలిపీఠ గురించి చెప్పాడు కదా, నువ్వు ప్రవచించమన్నాడు కదా, మాట్లాడినప్పుడు అద్భుతం జరిగింది కదా, చెయ్యండి పోతే ప్రార్థన చేస్తే చేయి బాగుపడింది కదా, నువ్వు వెళ్ళి స్థలంలో అన్న తినొద్దన్నాడు కదా, వెళ్ళిన మార్గం రావద్దన్నాడు కదా. ఇన్ని చెప్పినోడు ముసలోడు పంపిస్తున్నా బోధినా ఎందుకు చెప్పలా? సరే పిలిచినప్పుడు నువ్వెందుకు ప్రార్థన చేయాలా? ఏందో వచ్చాడు వెళ్ళమంటావు లేదని. కనుకనే మనం గమనించాలి. అంతా తెల్లనివన్నీ చెప్పాలా? తెల్లనివన్నీ పాలు కాదు, పెనాయిల్ కూడా ఉంటుంది. నల్లవన్నీ నీళ్ళు కాదు, పెట్రోల్ కూడా ఉంటుంది. అగ్గిపులెత్తి బొగ్గు అంటుంది. కనుక గమనించాలి మనం. భక్తి ఏమిటి, భక్తిహీనత ఏమిటి? దేవుడు నీతోటే మాట్లాడుతున్నాను, సవాల్ చేసి చెప్తున్నాను. ఎవరో నీ గురించి చెప్పాల్సిన అవసరం. కూర్చో నువ్వు చర్చిలో, నీకు దమ్ముంటే ఎవరైనా సరే కూర్చోండి. చెప్పిన ప్రార్థన ప్రకారం, చెప్పిన దాని ప్రకారం చెయ్యి. ఎందుకు దేవుడు నీతో మాట్లాడు? నీకున్న సమస్య ఎందుకు అడగొట్టడం? అది వదిలేసేసి ఆ దైవజనుడు చెప్పిందే నేను వినాలని చెప్పి వెళ్ళిపోయి విని అనవసరంగా చచ్చాడు. మనము కూడా దేవుడు మాట్లాడేవాడు అంటే మనుషుల నోటి మాట కోసం ఆలోచన చేస్తే మధ్యలో ఎగిరిపోతాం మనం. కనుక ఆయన విసర్జించకూడదు. ఏమని చెప్పాడంటే అక్కడ, నీ దేవుని యెహోవా మార్గంలో నడిపించుచుండగా నీవు ఆయన విసర్జించటం వల్ల నీకు నీవే బాధ. దైవజనుడు తెచ్చిపెట్టుకున్నాడండి ఈ బాధని. కనుక నేను అలాంటి బాధ తెచ్చిపెట్టుకోకూడదు. మనమే తెచ్చిపెట్టుకుంటున్నాం. ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ సమస్య వచ్చినా మనమే తెచ్చుకున్నాం, కానీ ఎవరో తెచ్చిపెట్టలేదు. కనుకనే ఈ విషయాలను మనం మైండ్లో పెట్టుకోవాలి. ఒకవేళ ప్రభు నీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు నువ్వు కూర్చో, ఒక వారం రోజులు ఉపవాసమై, నీకు ఓపిక ఉంటే స్లేమ్ లిక్విడ్ తాగు, జ్యూస్ తాగు, పాలు తాగు, లేకపోతే 2 పూటలు టిఫిన్ చేయి, లేదా అది మానేసి ఒక్కపూట భోజనం చేయి. కూర్చో 8 రోజులు, సోమవారం నుంచి శనివారం వరకు కూర్చో, లేదా 10 రోజులు పెట్టుకో, లేదా ఒక 21 రోజులు పెట్టుకో. కూర్చో ప్రభు సన్నిధిలో. ప్రభు ఎందుకు మాట్లాడడం? అన్నీ చేసి వచ్చిన వాళ్ళం మేము. ఎవరో చెప్తే రాసి పెట్టుకొని చెప్పేది కాదు. ప్రభు దగ్గర అనుభవాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తులం కాబట్టి నిలబడినాం ఇక్కడ మనం. కనుకనే ప్రభు మాట్లాడతాడు. మనకున్న ప్రతి దానికి పరిష్కారంగా జవాబిస్తాడు దేవుడు. అర్థమవుతుందా? కనుక 3 రోజులు చస్తాడనేటువంటి వ్యక్తిని కూడా దేవుడు బ్రతికించాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకే వచ్చింది లెక్క కూడా, కాదు ఈరోజు ఇక్కడ లేరు. కనుకనే దేవుడు చెప్పింది మనం చెయ్యాలి. ఎప్పుడైతే విసర్జించాడో యూదా దేశపు దైవజనుడు ఎమ్మడే తాను సింహపు నోట్లోనికి వెళ్ళిపోయి తన యొక్క మరణం అనేటువంటిది అతనికి వచ్చినట్టుగా బైబిల్ గ్రంథంలో ఉంది. కనుక అలాగే మరొక వ్యక్తి కూడా ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. మనం చాలాసార్లు ఈ విషయాలు విన్నాం, కానీ ఎప్పటికప్పుడు విని వదిలేస్తామే, కానీ ఎవరు దాని గురించి బాగా ఆలోచించాం, లోతుగా ఆలోచించాం. మనం ఏంటని, మన గురించి ఎప్పుడు సంపాదించుకోవాలా, లేకపోతే ఇంట్లో కుమారులకి, మనవాళ్ళకి, మనవరాళ్ళకి, ఇంట్లో ఉన్నటువంటి వారికి ఎప్పుడు మనం బాగా కూడబెట్టి అప్పగించాలనుకుంటామే, కానీ దేవుని యొక్క నిర్ణయాల ప్రకారం, దేవుని యొక్క చిత్త ప్రకారం మనం జీవిస్తే మన బిడ్డలకు దాని ద్వారాగా మేలు కలిగిద్ది అనేటువంటిది ఎప్పుడు కూడా మనము ఆలోచించాం. సీతాకోక చిలుకలు చూసారు, వాటిని అంటారు కదా, అంటారు చక్కగా ఎగురుతాం, చూస్తే చాలా అందంగా ఉంటుంది, కొన్ని ప్రాంతాలు ఎగురుతూ ఉంటాయి. ఒక ఆయన ద్రాక్ష తోట వేసాడంటే, రాజుగారు ద్రాక్ష తోట వేస్తే ఆ ద్రాక్ష తోటలో ఒక గూడు కనబడింది. ఏం కనబడింది? గొంగడు పురుగు గూడు పెట్టింది. గమనించాడు, రోమాలు ఎక్కువగా ఉంటుంది దానికి, మంటి మీద పడితే దొందులు వస్తాయి. అది గూడు పెట్టి 21 రోజుల తర్వాత అంత భయంకరంగా ఉండేటువంటిది, చూడటానికి అందంగా ఆకర్షణీయంగా ఉండేటువంటి సీతాకోక చిలుక అంటారు కదా, ఇంగ్లీష్లో ఏదో ఉంది దాని పేరు కూడా, బటర్ఫ్లై. కనుక అలా వస్తూ ఉంటుంది. అలాంటిది 21 రోజుల తర్వాత తయారు బయటకు వస్తుంది. అయితే ఒక రోజు అంటే రాజుగారు, ఆ తోట యజమానుడు రాజుగారు ద్రాక్ష తోటను చూడటానికి వచ్చాడు. ఆ చోట గూడు కనపడింది. గూడు కనపడితే వెళ్ళిపోయి చూశాడంట, సగం బయటకు వచ్చి సగం లోపల ఉందంట. అది ఏముంది? సగం బయటకు వచ్చి సగం లోపల ఉంది. ఎప్పుడైతే సగం బయటికి సగం లోపల ఉందో రాజుగారు, అరే అది బయటికి రాలేకపోతుంది,
అని చెప్పేసేసి దగ్గరికి వెళ్ళి గూడుని కాస్త చీలుస్తున్నాడంట. ఆ పనివాడు అనంట, రాజుగారు అలా చేయబాకండి, అలా చేస్తే అది ఎక్కువ రోజులు బ్రతకదండి అంటే, భలే వాడు అంత ఇబ్బంది పడుతున్న బయటికి రావటానికి, నువ్వు మనిషివేనా, చిన్న ప్రాణి అని చెప్పి ఆయన మాట వెనకుండా గూడిని చీల్చాడు. బయటకు వచ్చింది, బయటకు తీసి ఎమ్మటి పట్టుకొని దాన్ని చాలా బాగుంది రంగురంగు అని చెప్పి గాల్లోకి ఇలా ఎగరేసాడు. అంత దూరం ఆమె కింద పడింది. మళ్ళీ ఇది అరచేతిలో పెట్టుకుని మళ్ళీ ఇట్ట అంటున్నాడు, కానీ మళ్ళీ ఎగిరి కింద పడుతుంది. ఇంతలో చీమలు వచ్చి దాన్ని పట్టుకొని చంపి తినేసేసి అన్నాడంట, రాజుగారు దానికి రెక్కల్లో బలం రాలేదు. దేనికి రాలేదు? ఆ గూడుని ఎప్పుడైతే చీల్చుకొని వస్తుందో అప్పుడు దాని రెక్కలో బలమైనటువంటి ఎగరటకు కావలసిన శక్తి వస్తుంది. దాని రెక్కల్లో బలం రాకతలక దాని గూడు నుంచి మీరు బయట తీశారు కనుకనే అది ఎగరలేకపోతుంది. ఏమి లేకపోతుందంట? ఎగరలేకపోతుంది. అదే గూడును చీల్చుకొని బయటకు వచ్చింది అనుకో, ఎంత ఎగురుడైనది ఎగరగలదు. కనుకనే దానికి శక్తి రాకతలకే నువ్వు బయట తీసావు కనుక అది శక్తిహీనతో మరణించింది అనేటువంటి మాటని చెప్పడం జరిగింది. అలాగనే దేవుడు కూడా మన విషయాల్లో ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే, మన శక్తి సంపన్నులుగా బలమైనటువంటి వారుగా దేవుడు తయారు చేస్తాడు. మనకు ఒక సమయాన్ని ఇస్తాడు. మనం దేవుడు తెలియపరచాల్సిన విషయాలన్నీ తెలియపరుస్తాడు. అలాగనే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వ్యక్తులు మనం పరిశీలన చేస్తున్నప్పుడు యెహోషువ కాలంలో చాలాసార్లు ఈ విషయాన్ని మనం ధ్యానించడం జరిగింది. యెహోషువ కాలంలో యెరికో పట్టణం దగ్గరికి వెళ్ళారు. ఎక్కడికంటే అది శపితమైన పట్టణము. అది శపితమైన పట్టణం కనుకనే దేవుడు చెప్పాడు, ఆ పట్టణంలో బంగారం ఉండొచ్చు, మంచి వస్త్రాలు ఉండొచ్చు, వెండి ఉండొచ్చు, ఇంకా ఉపకరణాలు ఏమైనా ఉండొచ్చు. అది శపితమైన పట్టణం కనుకనే ఆ పట్టణంలో నుంచి ఇశ్రాయేలీయులు ఎవరూ కూడా ఏమీ తెచ్చుకోకూడదు. ఏదన్నా తీసుకొస్తే దేవుని యొక్క ధనాగారంలో దాన్ని ఉంచాలి. కానీ ఎవరు వారి డేరాల్లో కానీ వ్యక్తిగతంగా తెచ్చుకున్నారంటే ఇశ్రాయేలు పాలెం మీద శాపం వచ్చింది. యెరికో శాపము, ఆ పట్టణ శాపం వీరి మీదకి వచ్చేది. నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళతాను, మీరు నష్టపోతారని దేవుడు యెహోషువతో చెప్పి ఇశ్రాయేలుకి యుద్ధానికి వెళ్ళబోయే ముందు యెరికో పట్టణం మీదకి నువ్వు ఈ విషయాన్ని వాళ్ళకి చెప్పు అన్నాడు. చెప్పంటే యెహోషువ ఏం చేశాడు, ఒకరోజు ఆ ఇశ్రాయేలు అందరిని కూడా సమకూర్చేసి ఈ విషయాన్ని వెల్లడి చేసి చెప్పాడు. చెప్పిన తర్వాత యెరికో పట్టణానికి వెళ్ళారు. 6 సార్లు ప్రదక్షిణ చేశారు. ఆ రోజు 7వ కూడా చేశారు. గిక్క బూరలు ఊదారంటే గట్టిగా శబ్దాలు చేశారు. యెరికో గోడలు కుప్పకూలిపోయినాయి. ఆ ఎమ్మటి లోపలికి వెళ్ళిపోయి అనేకులను కూడా చంపేసేసే పట్టణాన్ని కాల్ చేసేసారు. అక్కడ దొరికినటువంటి బంగారము కావచ్చు, ఇంకా అనేకమైన కావచ్చు తెచ్చి యెహోవా ప్రాంతంలో ఆయనకు సన్నిధిలో పెట్టేసే ధనాగారంలో. కానీ ఇందులో ఆకాన్ అనే వ్యక్తి ఉన్నాడు. చాలాసార్లు చెప్పుకున్నాం. ఎవరో ఏమిటంట? ఆకాన్ అనే వ్యక్తి. ఇతను బట్టికి బంగారాన్ని, వెండిని, ఒక మంచి వస్త్రాన్ని ఆశించి తెచ్చి చక్కగా తన యొక్క టెంట్లో వేసుకుంటారనమాట, పాకల్లాగా. ఆ టెంట్లో భూమి గుంట తీసి ఆ గుంటలో పెట్టి చక్కగా వేసేసేసాడు. ఎవరికి ఏమి తెలియదు అనమాట. నెక్స్ట్ జరిగే విషయం, హాయి మీదకి యుద్ధానికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? హాయి మీదకి యుద్ధానికి వెళ్ళారు. హాయిపురం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళితే ఓడిపోయారు. చాలా విషయం ఉంది, అదంతా చెప్తే సమయం చాలా అవుతుంది. అక్కడికి వెళ్ళి ఓడిపోగా హాయి వారిని తరిమి 36 మందిని చంపేశారు. తరిమి 36 మంది చనిపోతే అప్పుడు యెహోషువ వస్త్రాలు చింపుకొని ఏడుస్తున్నాడు, దేవా యెహోవా అక్కడి నుంచి తీసుకొచ్చావయ్యా, ఈ పట్టణం మీదకి పోతే 36 మందిని నిర్దాక్షిణ్యంగా చంపేశారు వాళ్ళు. ఈ విషయం చుట్టుపక్కల దేశాల వారికి వింటే ఇక మమ్మల్ని ఉంటారా, నేల రాల్చేస్తారు కదా అని చెప్పి ఏడుస్తున్నప్పుడు అప్పుడు దేవుడు మాట్లాడాడు యెహోషువతో. ఎందుకు యెహోషువ ఏడుస్తున్నావు? నేను మిమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు. యెరికో పట్టణం శపితమైంది, అందులోంచి ఏమి తెచ్చుకోదని చెప్పాను, తెచ్చుకుంటే శాపం వచ్చిందని చెప్పాను. కనుకనే ఇశ్రాయేలు పాపం చేశారు, ఆజ్ఞ మీరిపోయారు. నువ్వు పరిశీలన చేసి ఎవరైతే తొలగిపోయారో, పాపం చేశారో వాళ్ళని తొలగిస్తే నేను మళ్ళీ మీలోనికి వస్తాను, హాయి మీదకి వెళ్తే అప్పుడు మీకు విజయము దొరికిద్దని చెప్పి దేవుడు యెహోషువతో చెప్పాడు. ఈ మాట ఎప్పుడైతే చెప్పాడో ఎమ్మటే 12 గోత్రాలు వారందరూ నిలబెట్టేసి ఎతకటం స్టార్ట్ చేస్తే ఆకాను పట్టుపడ్డాడు. ఎవరంట? ఆకాను పట్టుపడ్డాడు. నా కుమారుడా నువ్వు చేసింది ఏమిటి అని చెప్పి తను ప్రశ్నించినప్పుడు ఆయన చెప్తాడు, నిజమే నేను తెచ్చాను, అదిగో నేను ఉన్నటువంటి గుడారంలో టెంట్లో భూమిలో పాతిపెట్టా అన్నప్పుడు మనుషులను పంపించి తెప్పిస్తే ఉన్నాయి. అవి తీసుకెళ్ళి దేవుని ధనాగారంలో పెట్టేసేసి ఎందుకు నీవు మమ్మల్ని ఎంత బాధపరిచావు? చదవండి, ఆ మాటను చదువుకుందాం. యెహోషువ గ్రంథము 7:25 26. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మల్ని బాధపరిచితివి,
నేడు యెహోవా నిన్ను బాధపరచునుగా ఇశ్రాయేలు అందరూ వాణ్ణి రాళ్లతో చావగొట్టిరి. చాలు. ఏం చేశారంట? రాళ్ళు తీసుకొని కొట్టారంట. ఎక్కడికి తీసుకెళ్లారు? ఊరి చివరికి తీసుకెళ్ళిపోయి ఒక ప్రాంతం దగ్గర తీసుకొని వెళ్ళి ఆకానుని, తనకు కలిగిన భార్యని, పిల్లల్ని, పశువులన్నిటినీ, తనకు కలిగిన సమస్తం తీసుకొని వెళ్ళారు. తనకు కలిగినవన్నీ కూడా తీసుకొని వెళ్ళి నిలబెట్టేసి ఇశ్రాయేలు మొత్తం కూడా ఒక్కొక్క రాయి తీసుకుని కొడితే ఎన్ని లక్షల మంది ఉన్నారు వాళ్ళు? సుమారుగా 20 లక్షల మంది పైగా ఉన్నటువంటి వాళ్ళు కదా. కొడితే దెబ్బకు చనిపోయారు అంతా కూడా. చనిపోయిన వాళ్ళు ఏం చేశారు? వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా ఆ కోపోద్రేకం విడిచిన వాడే మల్లుకొనను, అందుచేత నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. అర్థమైందా? కోపద్రేకం అప్పుడు తగ్గిందంట. దేవుని యొక్క కోపద్రేకం. ఒక్కడ చేసిన పనికి 36 మంది మరణించారు. ఇతని కుటుంబం కూడా శాశ్వతంగా తుడిచిపెట్టకపోయింది. ఆకాను చేసుకున్న ఈ బాధ ఆకాను తెచ్చిపెట్టుకున్నాడా లేదా దేవుడు కలగజేశాడా? చెప్పాలి మీరు అంతా కూడా. ఆకాను ఎందుకని దేవుడు చెప్పాడు, మీరు తీసుకురావద్దు, అక్కడిది తెస్తే శాపగ్రస్తులు అవుతారు, మీకు శిక్ష వచ్చిద్దని చెప్పాడు. అయినా కూడా మాటను పక్కన పెట్టేసి ఎవడ చూశాడులే అనుకొని తెచ్చిపెట్టుకున్నాడు. ఇప్పుడు ఏమైపోయింది? 36 మందితో బోల, అందరూ కలిసి రాళ్లతో కొట్టి చంపేశారు. అందరిని అగ్ని చేత కాల్చి బొడి చేసేసి రాళ్ళని పెద్ద కుప్పగా వేశారు. ఆ ప్రాంతానికి ఆకోరు లోయ అని పేరు పెట్టారు. ఎంత గొప్ప విషయం గమనించండి. ఎవరు తెచ్చిపెట్టుకున్నారండి బాధలన్నీ? వాళ్ళే తెచ్చుకున్నారు. కనుకనే మనకి ఏదైనా సమస్య వస్తే దేవుని మీద వేయకూడదు. మనకేదైనా ఇబ్బంది కలిగితే దేవుని మీద వేయకూడదు. ఈరోజు చాలామంది ప్రార్థన చేయడం చేతగాని వాళ్ళు ఉంటారు. దేవుని దగ్గర మాట్లాడే అనుభవం చేసుకుని చేతగాని వాళ్ళు ఉంటారు. దేవుని మీద పడి ఎడుతారు. ఎవరి మీద చెప్పాలంటే? ఎవరి మీద? దేవుడి మీద. ప్రార్థన చేయి, కనిపెట్టుకో. దేవుని దగ్గర లెక్కతే ఎందుకని వచ్చిందనేది. ఆ లెక్క తీయటం చేత కాదు మనకి. ఆ లెక్కను సరి చేసుకోవడం చేత కాదు. ఆ లెక్కను తీసి మన జీవితాన్ని ఎందుకు ఇలా జరిగింది సరిదిద్దుకోవడం చేత కాదు. ఒక ఆయన పేరు పేతురు గారు. బైబిల్లో పేతురు కాదు, అది తెలంగాణ అది ఖమ్మం డిస్టిక్ అనమాట. అది ఆయన పేరు పేతురు గారు. అయితే హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఆయన బాగలేదు, కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి, అన్నీ లోపల పార్ట్స్ అన్నీ ఫెయిల్ అయిపోయినాయి అన్నారు. ఏం బ్రతకూడదు అని చెప్పేసి ఏ హాస్పిటల్ తీసుకెళ్ళినాం. మేము అక్కడే ఉన్నాం చర్చి దగ్గరే. ఆయన తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత ప్రార్థనలో పెట్టారు. ఏమన్నారంటే రిపోర్ట్లు మొత్తం ఇన్ని ఉన్నాయి, సంచిగా వేసుకొచ్చారు. ఎక్కడికి వెళ్ళినా కూడా నేను బ్రతకడు అంటున్నారయ్యా. మరి ఏంటంటే ప్రార్థనలో పెట్టండి, ప్రభు ఏం చెప్తాడు. ఇంటికి తీసుకెళ్ళమంటే చనిపోతారు అర్థం. ఏం చెప్తాడో ఉండండి ప్రార్థన చేయండి అని చెప్తే వాళ్ళు కొన్ని రోజులు ప్రార్థన చేశారు. కొన్ని రోజులు ప్రార్థన చేస్తుంటే ఆయనకి కొన్ని లెక్కలు చూపించాడు. జక్క ఏం కట్టాడు? అక్రమం కట్టాడు. అన్యాయంగా అక్రమంగా సంపాదించి కట్టేశాడు కదా. అలాంటి అక్రమాలు చూపించాడు ఆయనకి. 50 నుంచి 70,000 దాకా చూపించాడు ఆయనకి. అర్థమవుతుందా? 50 రాసుకోవటం పేపర్ మీదే, లిస్ట్ పెట్టి రాసుకోవటం, పెన్ను పెట్టి ఎక్కడెక్కడ తీసినాయి, ఎక్కడెక్కడ తెచ్చినాయి, ఎక్కడెక్కడ ఎగ్గొట్టినాయి, ఎన్నిసార్లు రైల్లో టికెట్ లేకుండా ప్రయాణం చేసినాయి, బస్సులో టికెట్ లేకుండా ప్రయాణం చేసినాయి, హోటల్ దగ్గర తిని డబ్బులు కట్టకుండా వచ్చినాయి, ఏంటి పెట్రోల్ బంకు దగ్గర ఆయిల్ కొట్టించుకుని అందరికి ఇచ్చాక 100 రూపాయలు బలవాళ్ళలాగా రెట్టగొట్టినాయి. ఇలాంటి ఎన్నో. అవన్నిటినీ రాసుకుంటా వస్తే 50 నుంచి 70,000 అయినాయి అంట. మొత్తం అప్పులు తీసుకొచ్చి కట్టేసేసారు. ఎప్పుడైతే ఆ డబ్బులు కట్టారో అప్పుడు దాకా నీళ్ళు కూడా బాల తన నోట్లోకి చిన్నగా అంతంత జావు పోవటం స్టార్ట్ చేసింది. వారం రోజులకి ఆహారం తినడం స్టార్ట్ చేశారు. నెల రోజులకు మామూలు మనిషి అయిపోయాడు. దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మేమున్నాం, ఇప్పటికి బ్రతికే ఉన్నాడు ఆ వ్యక్తి, నాకంటే ఆరోగ్యంగా ఉన్నాడు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా బ్రతకడు అని పంపించారు. చేతుల మీద వేసుకొని వచ్చారు అంబులెన్స్లో. దేవుడు చూపించిన అక్రాన్ని కట్టుకున్న తర్వాత, అవిధేయతను తీసివేసుకున్న తర్వాత ఇప్పటికి బ్రతికే ఉన్నాడు ఆయన. 2 మగపిల్లలు ఆయనకి, మనవరాళ్ళు ఉన్నారు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే కళ్ళారా చూసింది విన్నది నేను చెప్తున్నాను మీకు. బైబిల్ గ్రంథం అదే చెప్తుంది. అది కనుకనే ఆ బాధ ఎవరంటే ఆకానే తెచ్చిపెట్టుకున్నాడు బాధ. అది మనం కూడా బాధలు వస్తే మనమే కానీ దేవుడు ఏమి మనకు పెట్టడం. శోధన కలిగినప్పుడు అది దేవుని వల్ల కలిగిందని అనకూడదన్నది బైబిల్లో. ఎవరి వల్ల కలిగిందంట? దేవుని వల్ల కలిగిందని మనం అనకూడదని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ విషయాలను గమనించాలి. మొదట్లో మనం ఎవరి గురించి ఆలోచన చేసాం? ఎవరి గురించి విన్నాం? ఫస్ట్ గుర్తుందా లేదా?
యోధా వాళ్ళు అన్న. యోధా గురించి, ఎవరి గురించి అంట? ఇప్పుడే మర్చిపోయారు మీరే. యోధా గురించి విన్నాం. తర్వాత యోధా దేశపు దైవజనుడు ఆయనేనా? యోధా దేశపు దైవజనుడు. ఇంకా చూస్తున్నప్పుడు ఇక ఆకాను గురించి మనం విన్నాం. ఈ ముగ్గురు కూడా వాళ్ళకు వాళ్ళు తెచ్చిపెట్టుకున్నారు. ఇంకొక రాజు నాడు. ఈ రాజు గురించి చెప్పి నేను ముగిస్తాను. ఎవరంటే ఈ రాజు పేరు ఉజియా అనేటువంటి ఈ రాజు అనమాట. ఈ రాజు ఏం చేసిన ఆలోచన చేస్తే యాజకులు చేయాల్సిన పని చేశాడు. ఏం చేశాడంట? యాజకులు ఉంటారు దేవుని ఆలయంలో. ఇది మందిరంలో నేను పాస్టర్ని, అవునా కదా? సేవకుడు నేను, దైవజనం లేక దేవుని సేవకుడిని. నేను చేయాల్సిన పని మీరు చేయడానికి వీల్లేదు. దేవుడు నా పనులు మానిపించేసి ఆ పనులన్నీ విడిచిపెట్టేసేసి నా కోసం, నా కుటుంబం కోసం సంపాదించుకొని నా కుటుంబాన్ని పోషించుకునే విషయాలని పక్కన పెట్టేసేసి నువ్వు నా పని చేయి, నేను పోషిస్తా అని చెప్పి అభిషేకించి ప్రత్యేకించుకొని పంపించాడు ఇక్కడికి. ఇక్కడ నా మాట చదవటానికి, దేవుని పని చేయటానికి దేవుని అధికారం నాకు అనుగ్రహించాడు. ఇది మానేసేసి మీరు వచ్చి నేను చెప్తాను పక్కకు పోంటే కుదరదు. ఎందుకంటే దేవుడు నన్ను అభిషేకించాడు, దేవుడు నాకు అధికారాన్ని ఇచ్చాడు. ఇది నా బట్టికే పరిమితం. ఒకవేళ నిన్ను కూడా అభిషేకిస్తే యాజకత్వంగా దేవుని పరిచయం చేయడానికి నువ్వు కూడా వచ్చి మాట్లాడు. సువార్తపరంగా ఇబ్బంది లేదు, కానీ పులిపీఠం నిలబడటానికి మటుకి అభిషేకించిన వాడికి ఈరోజు చాలామంది పులిపీఠం నిలబడి వాక్యం చెప్పాలి తపన చేసిన తర్వాత వచ్చే సమస్యలు వేరుగానే ఉంటాయి. పులిపీఠం ఎక్కడ సామాన్యమైన విషయం కాదు అది. కనుకనే ఒక రాజు ఏం చేస్తాడే, యాజకులు చేయాల్సిన పని చేశాడు. చదువుకుంది చూడు, 2వ దినవృత్తాంతం గ్రంథం 26వ అధ్యాయము. 2వ దినవృత్తాంతం గ్రంథము 26వ అధ్యాయము 19వ వచనము. ఉజియా ధూపం వేయుటకు ధూపార్తిని చేతబట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపం చూపాను. యెహోవా మందిరంలో ధూపపీఠం ప్రక్కన ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. ఏం పుట్టిందంట? కుష్ఠరోగం పుట్టింది. రాజు అయినటువంటి ఉజియా చేయాల్సిన పని అది కాదు. ధూపం వేసేటప్పుడు సింహాసనం వేస్తే, ఒక కుర్చీ వేస్తే కుర్చీలో కూర్చోవాలి. ఆ ధూపం వేస్తున్నప్పుడు కుర్చీలో కూర్చొని దేవునికి నమస్కరించాలి, ఆరాధించాలి, ప్రార్థించాలి. కానీ ఆయన ఏం చేశాడంటే ధూపం వేయటానికే వెళ్ళాడు. ఏం వేయటానికి వెళ్ళాడంట? ధూపం వేయటానికే వెళ్ళాడు. ధూపం వేయటానికి వెళుతున్నప్పుడు యాజకులు ఏం చేశారంటే అది నీ పని కాదు. 18లో చూడు, వారు రాజైన ఉజియాను ఎదిరించి, ఉజియా యెహోవా ధూపం వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారని యాజకుల పనియే కానీ అది నీ పని కాదు. ఎంబడి ధూపార్థం చేతపట్టుకొని రాజు వెళ్తున్నాడు. వాళ్ళు ఆపారు. అహరోను సంతతి అయినటువంటి వారు లేవీలే ధూపార్తిని చేతపట్టుకొని ధూపం వేయాలి, కానీ రాజా అది నీ పని కాదు, నువ్వు ఆ ధూపం వేయకూడదు, నువ్వు అర్హుడివి కాదు, నాయన వద్దు వద్దు అని అంటున్నప్పుడు ఏం చేశారంటే, పరిశుద్ధ స్థలంలోండి బయటికి పొమ్ము, నీవు ద్రోహం చేసి ఉన్నావు, దేవుడు యెహోవా సన్నిధిని నీకు ఘనత కలగజేయనని చెప్పగా నీ ఘనతనిచ్చాడు, గొప్పగా ఇచ్చాడు, కానీ నువ్వు వేయకూడదు, ఇక్కడి నుంచి ముందు వెళ్ళిపో రాజా అని చెప్పి వాళ్ళు చెబితే వాళ్ళందరూ రౌద్రుడైపోయాడట. ఏమైపోయాడు? ఆడరా మీరు, నేను మీకు జీతబత్యాలు ఇచ్చి పెట్టిన యెహోవా సన్నిధిలో మీరు నన్ను ఆపుతారా, పడే అవతలకే అన్నట్టుగా యాజకుల మొత్తాన్ని గదిమి వాళ్ళ మాట లెక్క చేయకుండా కోపగించుకొని ఏం చేశాడంటే ధూపం వేయటానికి వెళ్ళాడు. చదవండి 19 మరొకసారి. ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపాను. యెహోవా మందిరంలో ధూపపీఠం ప్రక్కన ఉండగా యాజకులు చూస్తూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. ఏం పుట్టిందంట? వెళ్ళిపోయాడు వేయటానికి, ధూపార్తిని చేత పట్టుకొని వేయటానికి. ధూపం వేయటానికి దాని ప్రక్కన నిలబడ్డాడు. ఇది అనుకోండి, వేసేది ఇలా పక్కన నిలబడ్డాడు. యాజకులు, అయ్యా రాజు, నువ్వు వేయాల్సింది కరెక్ట్ కాదు, అది నీ పని కాదు, అది మా వంతు అని వాళ్ళు అంటూ ఉన్నారు. వాళ్ళు అంటున్నారు, ఈయన ఇలాగ నిలబడి ఉన్నాడు. ఈ లోపల యాజకులు ఎందుకో నుసుట చూశారంట, అతను మొహం కళ్ళు చూశారంట. ఇక్కడ చూస్తూ ఉండగానే తెల్లని కుష్టు స్టార్ట్ అయింది. ఆయనకి ఏమి స్టార్ట్ అయిందంట? కుష్టు స్టార్ట్ అయిపోయింది. 20 చదవండి. ప్రధాన యాజకుడైన అజర్యాయను యాజకులందరూ అతని వైపు చూడగా అతను నొసట కుష్టు గలవాడై ఉండెను గనుక తడువు చేయక అక్కడ నుండి అతను బయటికి వెళ్ళగొట్టిరి. యెహోవా తన మొత్తును ఎరిగి బయటికి వెళ్ళటకు తాను త్వరపడెను. రాజుగారండి, ఎవరైనా రాజుగారు
యాజకులు చేయాల్సిన పని ఈయన చేయాలనుకున్నాడు. ఈయన చేయాలనుకొని యాజకులను కూడా లెక్క చేయకుండా వాళ్ళ మీద కోపం చూపి వెళ్ళిపోయి ధూపార్తిని చేతబట్టుకుని వేయటం కోసం ప్రయాసపడ్డాడు. అయితే దేవుడు అతను మొత్తాడంట. ఏం చేశాడంట? ఇది నీ పని కాదురా, నువ్వు పరిపాలన చేయాల్సిందే నీ పని అదిగో అదే, నాకు చేయాల్సిన వాళ్ళు లేవి సంతతి వాళ్ళు అని చెప్పి ఆ రాజును దేవుడు మొత్తగా వాడు కుష్టు కలిగిన వాడైపోయాడంట రాజు. ఎంబడి యాజకులు చూడగానే కుష్టు కలిగి ఉన్నాడు. కుష్టు కలిగిన వాడు దేవుని సన్నిధిలో ఉండకూడదు. తరిమి కొట్టేశారు ఆ వ్యక్తిని. ఏం చేశారంట? తరిమేసేశారు. ఆ సమయంలో ఉజ్జియా గ్రహించాడు, నేను అర్హుణ్ణి కాదు ధూపం వేయటానికి, కానీ ఆ విధంగా యాజకులను లెక్క చేయకుండా వాళ్ళ మీద రౌద్రం చూపి ధూపం వేయటానికి వెళ్ళాను. యెహోవా నన్ను ఖచ్చితంగా ఈ తప్పును గమనించి నన్ను మొత్తాడని చెప్పి ఆయన త్వరపడి బయటికి వెళ్ళిపోయాడు. రాజైన ఉజ్జియా తన మరణదినం వరకు కుష్ఠరోగి ఎండును. కుష్ఠరోగి యెహోవా మందిరంలో పోకుండా ప్రత్యేకింపబడిన గనుక అతను ప్రత్యేకంగా ఒక ఇంటిలో నివసించుచుండెను. అతని కుమారుడైన యోతాము రాజు ఇంటి వారికి అధిపతి దేశపు జన న్యాయము తీర్చుచుండెని రాశారు. ఆయన చనిపోయాడు. రాజుగా సింహాసనం మీద పరిపాలన చేసేటువంటి వ్యక్తి కుష్టి కలిగిన వాడిని ఒక 4 గోళ్ల మధ్య నివసించాల్సిన పరిస్థితి వచ్చిందంట. నాకు అచ్చ బాధేస్తుంది అనమాట ఆ విషయాన్ని చూస్తే. నీ దేవుడని యెహోవా నిన్ను మార్గంలో నడిపిస్తుండగా నీవు ఆయనను విసర్జించటం వల్ల నీకు నీవే తెచ్చిపెట్టుకున్న ఈ బాధని వింటున్నారా లేదా? ఎవరు తెచ్చుకున్నారు? రాజుకు రాజే తెచ్చుకున్నాడు. ఎవరైనా తెచ్చిపెట్టారా? అది నీ పని కాదు, ఆ పనికి వేరే వాళ్ళు ఉన్నారు. కానీ పోయి ఆ పని చేయకపోతే దేవుడు మొత్తగా కుష్టిచ్చింది. నన్ను దేవుడు మొత్తాడని గ్రహించి వెళ్ళిపోయాడు బయటికి. కుష్ఠరోగులను బయట తిరగడానికి అవకాశం లేదు. ఒక గదిలో ఉంచేసేసారు. ఆహారం పెడితే తిని ఆడే ఉన్నాడు. తన కొడుకు రాజైపోయాడు బహుశా. అలా కుష్ఠరోగానే ఉండి తన జీవిత కాలం అంతా కుష్ఠరోగంతో అనుభవిస్తూ 4 గోళ్ల మధ్య చనిపోయాడు. అర్థమైందా? ఎవరు తెచ్చుకున్నారు? తనకు తానే తెచ్చుకున్నాడు ఉజ్జియా కుష్ఠరోగాన్ని. ఆకాను తనకు తానికి తెచ్చుకున్నాడు తన మరణాన్ని. ఏమండి? అలాగని చదువుకుంటున్న విషయంలోకి వచ్చినప్పుడు, అలాగని చూస్తున్నప్పుడు ఇస్కరియోతు యూద తనకు తానే తెచ్చుకున్నాడు ఈ విషయాన్ని. యూదా దేశపు దైవజనుడు తనకు తానే తెచ్చుకున్నాడు. ఎవరు తెచ్చుకున్నారు? ఈ రోజున మనకు బాధ వచ్చిందంటే మనమే. దేవుడు పెట్టడం, దేవుడు ఒక బౌండరీకి ఇస్తాడు. ఇది హద్దు దాటితే నీ ఇష్టం అంటాడు. ఆనాడు ఏదేను వనంలో తోటలో కూడా దేవుడు చెప్పాడు అవాదములతోటి, ఆ ఫలాన్ని తినుదినమున నిశ్చయంగా మీరు చచ్చేద్దరు అన్నాడు. దేవుడు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో, దేవుని మాట కంటే ఏ మాట తీయగుంటుంది? సాతాను మాటే తీయగుంటుంది దేవుడి మాట కంటే కూడా. మీరు దేవతల వలె ఉందిరని తెలియను అని చెప్పగానే నిజమా అని చెప్పేసి వెళ్ళిపోయి ఆయన కోసుకొని తినదే ఆయనకు కూడా ఇచ్చింది. 2 నేత్రాలు తెరబడ్డ. అప్పుడుదా కలిసే ఉన్నారు, అప్పుడుదా దిగంబరుగానే ఉన్నారు. అయినా సరే వాళ్ళకి అలాంటి ఆలోచన లేవు. ఎప్పుడైతే ఫలాన్ని తిన్నారో వాళ్ళిద్దరూ నీవు దిగంబరుగా ఉన్నావు, నేను దిగంబరున్నా, సిగ్గేసి అంజూరు పాకులను వస్త్రాలుగా చేసుకుని కట్టుకున్నారు. ఇస్తరాకులు కొడతాను చూసావా, అలా కుట్టుకొని వాళ్ళ శరీరాన్ని కప్పుకున్నారు. సిగ్గేసిందంట వాళ్ళకి. ఎప్పుడంటే ఆత్మీయ జీవితంలో చచ్చిపోయారు వాళ్ళు. ఆ జీవవృక్షాల ఫలాలు తింటూ, పొద్దుగులు ఆ ఫలాన్ని తింటూ అక్కడే పాపం చేస్తూ ఉంటారని చెప్పేసి దేవుడు ఆ తోటని బయటికి గెంటేశాడు. మనలో ఒకడు వంటి వాడు అవుతాడు ఇక్కడ ఉంటే అని చెప్పి దేవుడు బయటికి గెంటేసి ఆ తోట చుట్టూ అటు ఇటు తిరిగి అగ్నిజ్వాలు ఖడ్గజ్వాలు కలిగినటువంటి కంచె వేసేసాడు దేవుడు. అవాదాములు చేసిన పరిస్థితి అంటే ఇక భూమిని దున్ని పండించే అప్పుడే ఆహారం, ఇంకా అప్పుడు దాకా లేదు ఆహారం. అలాంటి స్థితులకు వాళ్ళుగా తెచ్చిపెట్టుకున్నారు ఆ బాధని. అర్థమవుతుంది. యోధాగా తెచ్చిపెట్టుకున్నాడు ఆ బాధని. ఆకానుగా తెచ్చిపెట్టుకున్నాడు ఆ బాధని. యోధా దేశపు దైవజనుడు తనకు తానుగా తెచ్చిపెట్టుకున్నాడు. ఉజ్జియా రాజైన తనకు తానుగా తెచ్చిపెట్టుకున్నాడు. కనుక నీవు నేను కూడా ఆలోచన చేసి దేవుడు నడిపిస్తున్నప్పుడు చేపట్టుకుని నడువు. ఆయన నీతో మాట్లాడతాడు. ఎవరో మాట్లాడి తినాలనుకోవా, ఆయన నీతో మాట్లాడతాడు. నేను మీకు కళ్ళు వస్తే ఎవరు వస్తాను, నాకు కళ్ళు వచ్చింది మీ గురించి నేను ఏనాడు చెప్పను. నేను మీ గురించి ఒకవేళ వచ్చినా మీరు కూడా ప్రార్థన చేయండి, మీకు జీవిస్తేనే అది పర్ఫెక్ట్ అంతే. కనుక నీ విషయాలు మనం కరెక్ట్గా ఉండాలి. లేకుండా మన ఇష్టానుసారంగా ఏది పడితే అది మాట్లాడతాం చెప్పుకోవడం బైబిల్ గ్రంథం ఒప్పుకోదు. కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. అది చెప్పేవాడికి వస్తుంది, వినేవాడికి వస్తుంది. చిన్న ప్రార్థన చేసుకుందాం.